ఇటీవల కాలంలో పార్టీ వైపు ప్రజల నుండి, మిగతా రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి ఈ భావజాలానికి ఆకర్షితులై, ఈ పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుండి వచ్చిన కొన్ని వేల మంది కావచ్చు, కేరళ, తమిళనాడు నుండి వచ్చిన కొన్ని వందల మంది కావచ్చు. మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతుంది. అది దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతుంది అనడానికి ఇదే చిన్న నిదర్శనం. భిన్న ప్రాంతాల నుండి వచ్చిన ఈ అనుసంధానాన్ని చూడటం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఇలా జరుగుతుందని పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఊహించలేదు. నాకు పార్టీ ప్రయోజనాలు వీటికంటే ముఖ్యంగా పార్టీ బాగుపడాలంటే ముందు మనం దేశ సమగ్రత గురించి ఎప్పుడు ఒక తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా చెప్పడానికి కూడా చాలా కారణం ఉంది. ఎప్పుడైనా సరే మీరు భారతీయ చరిత్రను చదివితే, బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు దేశంలో ఒక కల్లోలిత వాతావరణాన్ని సృష్టించారు. స్వాతంత్రం కోసం ఉమ్మడిగా పోరాడిన దేశాన్ని మత ప్రాతిపాదికన విడగొట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాజ్య సంస్థానాల్లో అనేక సమస్యలను సృష్టించారు. దాదాపు 536 పైచిలుకు సంస్థానాలు ఉండేవి. వాటి